హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ మనీ చందన. ఈరోజు వీడియో ఏంటంటే అందరూ ఇంట్లోనే ఉన్నాము. సో ఏం చేయాలని అర్థం కాక వీళ్ళకంటే బాగా బోర్ కొడుతుందంట. సో మా మేకప్ మ్యానే మేకప్ చేస్తున్నాడంట. ఎప్పుడు అది దానికన్నా మేము బెటర్గా చేస్తాం, అది కూడా బ్లైండ్ మేకప్ చేస్తామని చెప్పి ఈరోజు నా మీద ప్రయోగం చేస్తున్నారు. సాహసం అనే చెప్పాలి. నా మీద ఏమో వెన్ను ప్రయోగం చేస్తుంది, కూడా బాగా అవుతున్నాను. ఈ వర్షకేమో తరిణి చేస్తుంది. చూద్దాం ఎవరు ఎలా చేస్తారు. ఇది బ్లైండ్ ఛాలెంజ్ అనమాట మేకప్కి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. సో ఇప్పుడు ఎట్లా అంటే నేను ఇంకా తాన్ బ్లైండ్ ఫోల్స్ కట్టుకొని ఉంటాను అనమాట. ఇక్కడ ఇద్దరు బలి పశువులు కనిపిస్తుంది. మ్యాచింగ్ కూడా వేసుకున్నాం బలి పశువులు అనుకోకుండా. సో వీళ్ళు ఇప్పుడు అలా దిష్టి బొమ్మలా కూర్చుంటారు. మేము ఏర్పడితే అది మొహం మీద పెయింటింగ్లు వేసుకుంటాము. ఇది ఊరికే బ్లైండ్ మేకప్ అని చెప్తున్నాం, కానీ మాకు స్కిల్స్, పెయింటింగ్ స్కిల్స్ అంతా వీళ్ళ మొహం మీద చూపిద్దామని బ్లాగ్ చేస్తున్నాం. ఇక నన్ను ఎవరు ఆపలేరు అన్నయ్య, నన్ను ఎవ్వరు ఆపలేరు. అమ్మా బలి అవుతావా ఏంటి? నిజంగా బాగా మేకప్, యూ ట్రస్ట్ మీ, బాగా మేకప్ చేస్తానని చెప్పారు. బ్లైండ్గా నాకు బాగా వచ్చు అంటే సరే ట్రై చేద్దాము, ఎంతవరకు వేస్తారో చూద్దాం. బ్లైండ్గా మంచిగా ఎవరు వేయగలుగుతారు? అదే టాలెంట్ అది. చూద్దాం ఎంత బాగా వేస్తావో. ఇప్పుడు ఒక్కొక్కరు భయపడరు కదా. కాదు, ఒక్కొక్కళ్ళు అయితే చూసిన వాళ్ళు అయితే భయపడకుండా వేయండి చాలు. లెట్స్ గో. ఆగలేకపోతున్నాను ఏంటో బలి అవ్వడానికి. అవును, సెటప్ బాక్స్ మొత్తం పైకి తీసుకొచ్చారు. ఎవ్రీడే నా మేకప్ బాక్స్ ఇదనమాట. దీనిలో నుంచి ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు పీకి పందిరి చేస్తారు. నాకు మళ్ళీ రేపు ఎల్లుండి షూటింగ్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వీళ్ళు మేకప్ అయ్యాక నేను సర్దుకొని పెట్టుకోవాలి. తీసుకోండి అమ్మా, ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో అంతేనా? మేకప్ అన్నట్టు లేదు. నిజంగా నా బాక్స్ ఎందుకు తెచ్చారు మీరు? మీ ప్రొడక్ట్స్ తెచ్చివ్వచ్చు కదా, దాంతో చేసుకోవాలి కదా. కిడ్స్ కాదు అంటే మళ్ళీ ఇవన్నీ నేను తీసుకెళ్ళి సర్దుకోవాలంటే నాకు నా బాక్స్ అది కన్సీలర్. ఇది కొత్త కన్సీలర్, ఈ మధ్య ఇది వాడుతున్నా. ఐస్ కింద మొత్తం ఇది నా ఇది ఫిక్స్డ్. ఫౌండేషన్ అది ఫౌండేషన్ అంటారా? అంటే అది ఏంటిది ఇది? మరి ఇది కాదు, ఇది దేనికి ముందు ఏం వాడతారు? ఐ మీన్ ప్రైమర్. కన్సీలర్ వేసాక ఫౌండేషన్ వేస్తాం. అంటే దీన్ని బట్టి కొంచెం అర్థమైపోద్ది ఇది ఎంతవరకు మేకప్ చేయగలుగుతుందా అని చెప్పి. ఫస్ట్ కన్సీలర్ వేస్తాము, తర్వాత కన్సీలర్ వేసి తర్వాత డైరెక్ట్ ఫౌండేషన్ వేసేస్తావా? అయితే నాకు అర్థమైపోయింది గాయస్, తను ఎంత మంచిగా మేకప్ చేస్తుందో. మీరు ఎంతగా భయపడిపోతారో నాకు. అమ్మో, హైలైట్స్ పెడతావా? పెడతాం, చూద్దాం. ఫన్ మిస్ అవుట్ అవ్వకండి. ఇది పౌడరు. నేను చెప్పట్లేదు, అంటే నా అన్ని పీకేస్తే మళ్ళీ నేను ఎలా సర్దుకోవాలి? అది మేకప్ అంతా అయిపోయాక, ఇప్పుడే కాదు అది. ఇది హెయిర్ మేకప్ అంతా ఇక్కడ పూసి తెల్లగా అయింది అనుకో, మళ్ళీ దీన్ని పూసి నల్లగా చేయాలి మీరు, ఓకేనా? అమ్మా నా ప్రొడక్ట్స్ జాగ్రత్త, మళ్ళీ నాకు చాలాసేపు సర్దుకో. స్క్రూ డ్రైవరా? ఓ మై గాడ్, నువ్వు తీసేది సరిగా తీయాలి. దిస్ ఇస్ లైట్ మస్కరా, చిన్నగా వేసుకున్నట్టు తెలియడం కోసం. అది చాలా బాగుంటుంది ఇది. అది పాతది, ఇది కొత్తది. నేను కదా వేసేది. ఓకే, లెట్స్ స్టార్ట్. నా బాక్స్లోకి లిప్ లైనర్ అవసరం లేదు.
ఆల్రెడీ పౌచెస్ ఉన్నాయి. That is for powder. పౌచెస్ ఉంటాయి. పౌచెస్లో అదిగో అక్కడ ఉన్నాయి 2. ఇదేంటి? అది కూడా లైట్ మస్కరా. అంటే నేను చేసేది మదర్ రోల్స్ కదా, సో వేసుకోనట్టుగా తెలియనట్టుగా వేసుకో. ఇది చూడు ఎంత తిన్గా ఉందో, నీకేస్తా పట్టు ఎంత తిన్గా ఉందో. ఊరికే చూపిస్తున్నాయి ఎంత అసలు వచ్చి రానట్టు ఉంటుంది. అవును, మీరు కదా మేకప్ చేస్తున్నారు. డార్క్ సర్కిల్స్ కోసం అది యూస్ చేస్తాం. ఇది యూస్ చేయొచ్చు, అండ్ ఇది కూడా యూస్ చేయొచ్చు అనమాట. రెండిట్లో అది స్టిక్ అంటే బాగా తక్కువగా కనిపించాలంటే జస్ట్ అది వేసుకొని వదిలేస్తాం. లేదంటే ఇది వేసుకున్నాక మళ్ళీ మ్యాక్ ఫౌండేషన్ వేసుకుంటా పైన బ్రైట్గా కనిపించడం. సరే, ఇప్పుడు ప్రొడక్ట్స్ ఓకే, కానీ మేము ఏమైనా అడిగితే నువ్వు మాకు చేతికి అందియాలి. అవునా? ఇందులో నుంచా? ఓకే, డన్. వెయిట్, ఐ విల్ టేక్ లిప్స్టిక్. కొంచెం మంచి లిప్స్టిక్ తీసుకోవాలి. ఓకేనా? ఏంటి మొత్తం అది ఐ కూల్. ఇది ఐ కూల్ ఎందుకు? ఇది అది పెట్టేది కదా, లాష్ పెట్టేది. ఓకేనా? లాష్ కూడా పెడుతున్నావా? లాష్ గ్లూ వద్దామా నీకు? అది ఇవి ఇది బాడీ కలర్. అమ్మా, లాష్ గ్లూ లేకుండా పెడుతుందంట. ప్రొఫెషనల్ కదా అసలు. ఎట్లా అమ్మా ఎట్లా తక్కువ చెప్తావా ఒకసారి? లాష్ గమ్ లేకుండా ఎలా పట్టుకుంటుంది? గమ్ము ఎలా పెడతారు తెలుసు అసలు? ఫస్ట్ నీకు ఎలా పెడతారు తెలుసు అసలు? లేనిపోయిన రిస్క్ చేస్తా. నార్మల్గా పెడతాంట గ్లూ లేకుండా. ఎందుకంటే కనిపిస్తుంది అత్త. స్పెక్స్ లేకుండా కనిపించదు. నా మొహం బాగా అవుతుంది ఈరోజు. ఐ కెన్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గోనా. ఓకే, ఇప్పుడు నంబర్స్ చెప్పండి. నాకు నిజంగా ఏం కనిపించట్లేదు. మాకు కూడా అర్థమవుతుంది. నీ మొక్క అంతా కవర్ అవుతుంది. అదే. రెడీయా? సో ఆ చైర్ వెనక్కి రెట్టేసేసుకోండి. నువ్వు జరుగు. ఉంటే చచ్చిపోతుంటరా. రెడీ? గెట్ రెడీ బేబీ. రెడీయా? పెట్టుకున్నావు నువ్వు మంచిగా చెప్పు. నెంబర్స్ చెప్పు. హలో, ఇవన్నీ 4. ఇవి 5 కరెక్ట్గా చెప్పింది. సరే, ఇవి 2. ఓకే, నువ్వు అడగవే అది కరెక్ట్గా చెప్తుంది. ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. ఓ మై గాడ్, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావే. లేదు, 3 టైమ్స్ నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఎందుకు టెస్ట్ చేయాలి? ఓకే, చూడవే, చెక్ చేయి కింద నుంచి. 5. ఓకే, 4. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. ఓ మై గాడ్. ఓకే, డన్. నువ్వు మళ్ళీ చెప్పండి. ఎన్ని? రియా, వెరీ గుడ్. నువ్వు మంచిగా వేసుకున్నావు. ఓకే, నేను ఒక్క నిమిషం. నీ ఫేస్ అంతా ఓకే. అంటారు కదా చిన్న పిల్లలా ఉంటుంది. అమ్మ దగ్గర బ్యూటీ బ్లెండర్. అది ఇప్పుడే చాలా ఎంజాయ్ చేస్తున్నావా? నేనా భయపడుతున్నా ఏ రకంగా. ఇవ్వండి, పెడతారు కదా బ్లెండర్. చేతికి మొత్తం కింద పడిపోతాయి. ఓకే, ఇవ్వనంటే ఇవ్వవే. ఇదిగో ఏదో వేస్తుంది చూడు. అమ్మా, నా మ్యాకో. అమ్మో, అయ్యో, ఇది మూత పెట్టాలి. ఇరగొడతావు. అయ్యో ఎంత కింద పోతుందమ్మా నా మ్యాక్ లిక్విడ్.
చీటింగ్ చేస్తున్నాను ప్రెస్. ఒక్క నిమిషం ఆగు. నా కన్ను అసలు నేను అవుట్డోర్ వెళ్ళాలి. సారీ. అమ్మా బ్లెండ్ అయిందా? బ్లెండ్ అయిందా? ఏదైనా ఫోన్ అమ్మ ఫౌండేషన్. చూపి వేరే షేడ్ అంటే చేత్తో వేయి, ఎందుకంటే నువ్వు బ్రష్తో పోడిస్తే కష్టంగా. రెడీ? బ్లష్. ఎంత బాగా మేక్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే అమ్మా ఇక్కడ జరిగింది నేను అవమానం అనుకోను. నా కూతురు మనసు అర్థం చేసుకోవడానికి ఏదో సందర్భం అనుకుంటాను. నువ్వు లిప్స్టిక్ వర్క్ రా. బొట్టు పెడతా, ఐలైనర్ ఇవ్వ. క్లాసీగా ఐబ్రో పెన్సిల్. గాయ్స్ నా ఫేస్ చూస్తారు ఎలా చేశారు వీళ్ళు. బొట్టు అలా ఎందుకు పెట్టావు? బ్లష్ కలర్ అదిరిపోయింది. అమ్మ నేను బ్లష్ అడిగే. అమ్మ బేస్ ఎంత బాగా వేసిందో. బేస్ బాగా నా దానికన్నా లేదు, బేస్ బాగా వేస్తే నేను కొంచెం అట్లా నా కళ్ళు చూసి నవ్వితే దెబ్బలు పడతాయి రోజు. బామ్మో ఇంత దారుణంగా వేసిందని. గాయ్స్ ఎంత అందంగా ఉన్నావు. ఇప్పుడు హీరో వస్తుంది, ఆగండి ఇంట్రోకి. బీజం వేసుకోండి. కాదు, నా మేకప్ లో నా అందాన్ని చూసుకొని నేనే మైమర్చిపోయాను. బ్లష్ అడిగాను, బ్లష్ వల్లే అంతా పోయింది. అడిగితే టచ్ బ్లష్ వల్ల అంతా పోయింది. మస్కరా ఏంటి, ఐబ్రో ఏంటి, పర్లేదు. నేను అడిగితే బ్లష్ టచ్ అప్ దగ్గర ఉంది, ఏదో ఒకటి వేయాలి. షేడ్ అంటే షేడ్ కూడా ఏదో ఒకటి వేయాలి. బాగానే ఉంది అనుకుంటా. బాగుందంట గైస్. ఇది బాగుందనా? నిజం బాగుంది. ఇంత మంచి మేకప్ ఆర్టిస్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. లిప్స్టిక్ ఎవరైనా ఇంత డార్క్ వేసుకుంటారా? జస్ట్ ఇట్లా అనమంటారు. వీళ్ళు ఇదంతా పూసేసి అయినా ఉందమ్మా అని కూడా అనమనలేదు. తానైతే నేను పర్ఫెక్ట్ గా వేస్తున్నా కదా, ఇది ఇక్కడ వేస్తుంది నాకు అర్థం కాలేదు. నాకు అయితే తీసుకుంటారా మీరు ఇప్పుడు? కాదు, ఈవెంట్ చేయాలి మనం. నాది నెక్స్ట్ బ్లాగ్. కాదు, నాకైతే ఆంజనేయ స్వామి మూతి చేసినట్టు చేశారనమాట. నా మూతిని ఆంజనేయ స్వామి మూతిలా ఉంది నా. ఇప్పుడు వీళ్ళకి చేద్దామా? చేద్దామా? యాక్చువల్లీ డూ దట్ అమ్మా. మనం ఫేస్ వాష్ చేసుకొని చేద్దాం. ఇట్స్ ఓకే, మీరు ఇలానే చేయండి. బ్లైండ్ ఫోల్డ్ పెడితే బ్లైండ్ ఫోల్డ్ కనుకుంటుంది. ఇట్స్ ఓకే, లాషెస్ తీ అట్లీస్ట్. ఇప్పుడు బాంట్లో అది లేదు కదా, అయినా కూడా పీకేస్తున్నావు. అలా స్పెట్స్ లేవు దానికి. వేరేస్ డబ్బా ఇంత లిప్స్టిక్ నా నోట్లో పెట్టింది తెలుసా, తినమని పెట్టినట్టుంది. చూద్దాం ఇప్పుడు మీరు ఎలా చేస్తారో చూద్దాం. నేను బాగా చేస్తా, ప్రొఫెషనల్. కరెక్ట్గానే ఉంది. బాగానే వేస్తున్నావు. స్మెల్ బాగాలేదు అసలు. నువ్వు సైలెంట్ ఉండవు నాకు.
కనిపిస్తున్నావు. రెడీ 3, 2, 1 గో. నువ్వు ఎంత తిరగాలి నా సైడ్ తిరగాలి. నేను అదే చేస్తున్నా. నార్మల్గా వేసినట్టు బాగా వేసావు కదా. మేకప్ ఆర్టిస్ట్ వేసినట్టు వేసాను. మోహన్ చూడు చూడు ఇద్దరు పెట్టుకుని దగ్గర టర్న్ వేసిన ఫేస్ ఇది. దగ్గర టర్న్ ఏమో వర్షుకి వేసింది ఇలా ఇంత అందమైన ఫేస్ చేసింది. వర్షు ఏమో టర్న్ ఇలా ఇంత అందంగా. దీన్ని చూసి నేను రోజు మేకప్ వేసుకుంటాను అస్సలు అనుకోకండి ప్లీజ్. నేను మేకప్ వేసుకోను. ఇది వెన్ను ఏమో నాకు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. నాకు ఇక్కడ లిప్స్టిక్ వేసింది. నాకు చూడు అసలు దారుణం. అసలు ఎవరైనా ప్రపంచంలో ఇలాంటి బ్లష్ నువ్వు ఉన్నదాన్ని ఇంకొంచెం చెడగొట్టావు కదా నా ఫేస్. నా మొహంకి బ్లూ అంటుంది మొత్తం. సరిపోయింది. నాకు చేసావు కదా నీకు కూడా చేసావు అనమాట. ఇప్పుడు కిందకి వెళ్తున్నా. మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్లస్ అమ్మని అడుగుదాం అంటే ఎవరి టాలెంట్ ఏంటి అని. అసలు తాన్కి అందరు ప్రేమ ఒకటి ఉంటే తాన్ ప్రేమ ఒకటి. సో ఇప్పుడు వెళ్ళి అమ్మలు రియాక్షన్ ఏంటో చూద్దాం. లూసీ చూడు ఎవరు అనుకోండి భయపడదు కదా. హలో పాపమ్మా ఎంత చిన్నపిల్లలు. కళ్ళు మూసుకున్నావా? వెయిట్ సైడ్ కూర్చున్నావా? నువ్వు కళ్ళు మూసుకొనే ఉండు. ఇటు తిరుగు చైర్ ఇట్లా. గో దట్ సైడ్. నీకు సర్ప్రైజ్ కాదమ్మా. ఏంటో ఆ మేకప్ ఏంటి మీరేంది ఎవరెవరికి చేశారో ఎవరెవరికి చేశారో చేస్తే అని నీకు చేసింది. తెలుసు దాని దగ్గర టాలెంట్ ఉంది. చూడండి నా అందమైన టాలెంట్ అందరికీ ఉండాలి. అందమైన టాలెంట్ అందరికీ ఉండాలి. ఇలాంటి టాలెంట్ నేను బాగా చేయను. చూస్తూ తెలుసు కదా అంత బాగా చేస్తాము. విను వీళ్ళిద్దరిలో ఒకరికి నేను వేసా. అది ఎవరో గెస్ట్ చేయి. దానికి వెన్నెలో ఒకరికి వేసింది. ఎవరేసారు? నేను. నువ్వు ఒకరికి వేసా. కళ్ళు మూసుకొని వేసా. అది కూడా చూడు నేను ఈరోజు కొంచెం ఎక్స్ట్రా అందంగా కనిపిస్తుంది. తరుణి తాను చేశారా? కరెక్ట్ గా చెప్పింది. ఎలా వేసా నేను? బాగుందా? బాగుంది. కళ్ళు మూసుకొని వేసినట్టు బాగా వేసాను. ఉంది తెలియట్లేదు అసలు. చాలా బాగా వేసింది. కళ్ళు మూసుకొని అంటే కౌంట్ చేసుకుని కరెక్ట్ గా రెండు అంటే ఇట్లా మెషర్ చేసి మంచిగా వేయాలన్నప్పుడు. ఇదేమో ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి ఇదే దొరుకుతుంది. నువ్వు వెన్నెల బాగా వేసిందమ్మా. Okay guys, see you in the next vlog. Please like, share and subscribe. Love you all. Bye. సో థ్యాంక్ యూ గాయస్. ఏదో కాసేపు సరదాగా అలా అల్లరి చేద్దామని చెప్పి వ్లాగ్ చేసాము. నన్ను కనిపించట్లేదు. హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ ఆల్.